కాలీఫ్లవర్ కాడల పచ్చడి చేయాలంటే ఎలా అండి? ముందుగా కాడలన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకొని ఈ కాడలను ఏం చేద్దామంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు పోసి కట్ చేసిన కాడలన్నీ దాంట్లో వేసి కడిగి ప్లేట్లో వేసుకునేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు వేసి ఆ తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకునేసి వీటిని బాగా వేగనిచ్చి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఆ తర్వాత కడిగిన కాడలన్నీ దాంట్లో వేసి టమోటాలు చింతపండు వేసి ఆ తర్వాత కొంచెం వేగనిచ్చి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి రోల్ సిద్ధం చేసి ఫ్రై చేసిన వాటిని రోట్లో వేసి ఇలా దంచిన తర్వాత సాల్ట్ వెల్లుల్లి వేసి ఈ విధంగా కాడలు కూడా వేసుకునేసి ఇలా మెత్తగా దంచి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకునేసి ఇలా రుబ్బుకొని ఉల్లిపాయ వేసేసి ఇలా దంచిన దాన్ని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీలో నూనె వేసి తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు ఇంగువ కరివేపాకు వేసి రోట్లో దంచిన పచ్చడిని వేసి ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్.